హెచ్సివి న్యూస్. తెనాలి నియోజక జ్యుడిషియల్ యోగా ద్వారా ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణ. యోగా ఆవశ్యకతను వివరించిన 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాస్. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడంతో ప్రధాని నరేంద్ర మోదీ కృషి ఎంతో ఉందని ఆంజనేయ ధ్యాన యోగా మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ కోర్టు ప్రాంగణం నిర్వహించిన జ్యుడిషియల్ యోగా కార్యక్రమంలో పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో జ్యుడిషియల్ యోగా కార్యక్రమం నిర్వహించారు. కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి వివేక్ వర్ధన్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. తొలుత న్యాయవాదులు, న్యాయమూర్తులు యోగా ఆసనాలు సాధన చేశారు. ఈ సందర్భంగా మనదైన యోగా సాధన ఆవశ్యకతను 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాస్ వివరించారు. ప్రకృతితో మమేకమయ్యే యోగా విధానం ద్వారా శరీరం, మనసు చైతన్యం చెందుతాయని, అటువంటి యోగా సాధనకు అవసరమైన గురుతత్వం కిషోర్ గురూజీలో చూశామన్నారు. కిషోర్ గురూజీ మనం తీసుకునే ఆహారం శక్తిని సమకూర్చడానికి, సప్త ధాతువుల ద్వారా రక్తంలో చేరడానికి 21 రోజులు పడుతుందని, 21 సంఖ్యకు యోగా డే 21న జరుపుకోవడానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇందుపల్లి రాజారాం, కార్యదర్శి ఏ కిషోర్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. హస్తాలు నేలపై ఉంచండి. పూర్ణ స్థితికి రండి. चार నెమ్మదిగా పైకి 5 6 విశ్రాంతి. మరి మన తిన్న ఆహారము రసమై, రక్తమై, రుధిరమై, ఎముక అవుతుంది. సప్తధాతువులు అంటారండి. ఈ సప్తధాతువులు ఒక్కొక్క ధాతువుగా మారటానికి 7 days పడుతుందండి. అప్పుడు ఏమవుతుంది, తిన్న ఆహారము మంచి ఎముకగా మారటానికి, బలం వెన్నెముకలా మారటానికి 21 days పడుతుంది. అందుకే ఈ చేతులు ఇరిగితే కనుక 21 days కట్టేయటం ఇప్పుడు మన చిన్న పిల్లల నుంచి, పూర్వీకుల నుంచి ఉంది. అంటే వాళ్ళు చెయ్యి ఇరిగితే, కాలుగా ఇరిగితే, అప్పుడు తిన్న ఆహారం స్టార్ట్ అయితే అది ఎముకగా మారటానికి 21 days పడుతుంది. అలాగే ధ్యానం చేయాలన్నా కూడా మన కాన్సన్ట్రేషన్ కూడా 21 minutes చెప్తాం అన్నమాట. అలాగే మన బ్లడ్ రక్తదానం చేస్తుంటారు. అది కూడా 21 days తర్వాత నిల్వ చేయడానికి లేదు స్కోప్. అసలు ప్రతి కణము కూడా 21 days అయిపోతుంది. అందుకే వెంటనే ఇచ్చేస్తారు. ఇలా 21కి చాలా న్యూమరికల్గా కానీ, సైద్ధాంతికంగా కానీ, యోగశాస్త్ర ప్రకారం కానీ చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఏ పని చేయాలన్నా కూడా మినిమం 21 days మెయింటైన్ చేయాలి. మా యోగ సంస్థ శిక్షణాకాలం కూడా 3 weeks అన్నమాట. అప్పుడు 21 days వస్తుంది. ఇదంతా కోఇన్సిడెంట్ అయ్యి ఒక మహా సముద్రంగా ఈ రోజున వరల్డ్ యోగా డే రావటం మనందరికీ ఆనందం. ఈ వరల్డ్ యోగా డేని ఆధారం చేసుకొని మనం జీవితకాలం పాటు కంటిన్యూ చేయాలి. అందరూ కూడా, తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ జ్యుడిషియరీ యోగాని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి ఈ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మా సంస్థ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చదువు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా అభ్యాసకులకే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా సంతోషించదగినటువంటి రోజు ఈ యోగా డే. యోగము అంటే మనందరికీ అనుకున్నది అదొక గొప్ప అదృష్టము అనేదాన్ని యోగము అని అంటాము. అలాంటి అదృష్టం కావాలంటే మనకి కావలసినది సాధన. అదే యోగ సాధన. ఏ అంశాన్నైనా సరే లక్ష్యంగా సాధించాలి అని అంటే నిరంతర ప్రక్రియ, నిరంతర సాధన అనేది మనకి అవసరం అవుతూ ఉంటుంది. ఈ నిరంతర సాధన దేనికి అని అంటే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి. మన లక్ష్యం ఎక్కడ నిర్దేశింపబడింది అంటే మనం అనుకుంటాము, మన మెదడులో మన ఆలోచనలకు తగ్గట్టుగా మనం అనుకుంటాము. కానీ అది ప్రకృతి నిర్దేశించబడుతుంది. అది ప్రకృతిచే నిర్దేశించబడుతుంది. న్యాయస్థాన నిర్దేశాల ప్రకారం కానివ్వండి, ప్రభుత్వ ఆదేశానుసారంగా కానివ్వండి, గత 4 సంవత్సరములుగా జ్యుడిషియల్ యోగా డేను కూడా మనం మన కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నాము. వీటిలన్నిటికీ కూడా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కిషోర్ గారు ఇక్కడ యోగా గురువుగా అనేక మంది అభ్యాసకులతోటి సాధన చేస్తూ ఉన్నారు. ఇక్కడ గురువుగా అభ్యాసన చేస్తున్నారు అని అంటే అది భగవంతుడు లేదా ప్రకృతి మిగిలిన సాధకులందరినీ తయారు చేయడానికి ఆయన ఒక పరికరంగా ఏర్పాటు చేసుకున్నది ప్రకృతి అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ గురువు సారథ్యంలో కానీ, ఈ గురువు ఆధ్వర్యంలో జరిగే యోగ సాధకులు ప్రకృతితో ఖచ్చితంగా మమేకమవుతారు అన్న నమ్మకం నాకు బాగా ఉన్నది. ఇదే స్ఫూర్తిని, ఈ యోగా డే యొక్క స్ఫూర్తిని ప్రతి సంవత్సరము నిరంతర ప్రక్రియగా మనం కొనసాగించుకుంటే బాగుంటుంది అని ఆయన అభిలాషని పరిస్థితులకి అనుగుణంగా అందరం అవకాశంగా మార్చుకొని కొనసాగిద్దామని ఆశిస్తూ యోగా డే శుభాకాంక్షలు. తెనాలి కోర్టు ప్రాంగణంలో యోగా డే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన
న్యాయమూర్తులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కిషోర్ గురూజీ గారికి మరియు న్యాయవాద మిత్రులకు, యోగా సభ్యులందరికీ, తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా యోగా దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా ఒక శారీరక ప్రక్రియ, ఆరోగ్య సూత్రంలో ముఖ్యమైనది. మన దేశంలో ప్రారంభమై ఇతర దేశాల్లో కూడా ఆదరించబడి ఇతర దేశాల్లో కూడా అనుసరించబడుతున్న యోగా ప్రక్రియ ఇది. కాబట్టి అందరం కూడా రోజుకు ఒక 15-20 నిమిషాలు యోగాని పాటించి ఆరోగ్యం సంపాదించుకోవాల్సిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలి ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షా కేంద్రాల వద్ద డీఎస్పీ